ఉత్తరప్రదేశ్లో దారుణం వెలుగులోకొచ్చింది. ఆస్తి తగాదాలతో ఓ కుమారుడు తండ్రిని హతమార్చాడు. అనంతరం మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టి బయటకు పారేయబోయాడు. కాని చివరకు పోలీసులకు దొరికిపోయాడు. కారణమేదైనా మనిషిని మనిషి చంపుకోవడానికి వెనుకాడ్డం లేదు. చంపేసి ఊరుకోవడం లేదు. శరీరాన్ని ముక్కలుగా నరికి అత్యంత భయానక పరిస్థితుల్ని సృష్టిస్తున్నారు. ఇలాంటి ఘటనలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఈ కోవలోనే ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో ఆస్తి తగాదాలు ఓ ప్రాణాన్ని బలిగొన్నాయి. ఓ వ్యక్తి సొంత తండ్రినే చంపేశాడు. తండ్రిని హత్య చేసిన తర్వాత 30 ఏళ్ల నిందితుడు మృతదేహాన్ని సూట్ కేసులో పెట్టి పారేయాలనుకున్నాడు. దీనికోసం శరీరాన్ని ముక్కలుగా నరికాడు. ఆ తర్వాత సూట్ కేసులో పెట్టి ఇంటి వెనుకున్న వీధిలో పడేశాడు. ఈ దారుణానికి పాల్పడిన నిందితుణ్ణి పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితుడు సోదరుడు ప్రశాంత్ గుప్తా ఫిర్యాదుతో ఆదివారం పోలీసులు కేసు నమోదు చేశారు. చనిపోయిన ఆ వ్యక్తిని నిందితుడి తండ్రి మురళీధర్ గుప్తాగా గుర్తించారు. గోరఖ్పూర్లోని తివారీపూర్ పోలీస్ సర్కిల్ పరిధిలోని సూరజ్కుండ్ కాలనీలో 62 ఏళ్ల మురళీధర్ గుప్తా నివసిస్తున్నాడు. అతడి భార్య కోవిడ్ సమయంలో మరణించింది. మురళీ గ్రౌండ్ ఫ్లోర్లో జనరల్ స్టోర్ నడుపుతూ తన ఇంటి మొదటి అంతస్తులో ఉండేవాడు. అతడికి సంతోష్ అలియాస్ ప్రిన్స్, ప్రశాంత్ గుప్తా అనే 2 కుమారులున్నారు. అయితే కొంతకాలంగా పెద్ద కొడుకు తండ్రి మధ్య ఆస్తి తగాదాలు కొనసాగుతున్నాయి. కుటుంబంలో ఆస్తి తగాదాలే ఈ హత్యకు కారణమని తెలిపారు. తండ్రి ఇంట్లో ఒంటరిగా ఉన్నాడని గుర్తించిన నిందితుడు అతనిపై సుత్తితో దాడి చేశాడు. దెబ్బలకు తట్టుకోలేక బాధితుడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఆపై సోదరుడి గది నుంచి సూట్ కేసు తెచ్చి మృతదేహాన్ని ముక్కలుగా నరికి సూట్ కేసులో పెట్టాడు. ఈ క్రమంలో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి డెడ్ బాడీని బయట పారేయాలని భావించాడు. దీనికోసం తండ్రి డెడ్ బాడీని అతడు ముక్కలు ముక్కలుగా నరికాడు. అనంతరం వాటిని ఓ సూట్ కేసులో పెట్టాడు. ఆ సూట్ కేసును ఇంటికి సమీపంలోని ఓ వీధిలో దాచిపెట్టాడు. ఓ వివాహ కార్యక్రమానికి హాజరై అర్ధరాత్రి సమయంలో ఇంటికి చేరుకున్న చిన్న కుమారుడికి తండ్రి కనిపించలేదు. ఇంట్లో అక్కడక్కడ రక్తపు మరకలు కనిపించాయి. దీంతో అతడికి అనుమానం వచ్చింది. తండ్రి కోసం ఎంతగా గాలించినా దొరకలేదు. అనంతరం పోలీసుల సాయం తీసుకున్నారు. తన తండ్రి హత్యకు గురై ఉంటాడని అతడు పోలీసుల దగ్గర అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో పోలీసులు పెద్ద కుమారుడు సంతోష్ను అదుపులోకి తీసుకుని కఠినంగా విచారించడంతో నిందితుడు నేరం అంగీకరించాడు. అనంతరం అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడి సోదరుడి సమాచారం మేరకు పోలీసులు శరీర భాగాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం కోసం పంపించారని అధికారి తెలిపారు. ఈ కేసులో తదుపరి విచారణ ప్రారంభించినట్లు అధికారి తెలిపారు. తండ్రిని హత్య చేశాడనే అభియోగాలతో సంతోష్ అలియాస్ ప్రిన్స్పై హత్య కేసు నమోదు చేసినట్లు ఎస్పీ కృష్ణకుమార్ బిష్నోయ్ ధృవీకరించారు. నిందితుడు చెప్పిన వివరాలతో ఇంటికి సమీపంలో ఉన్న సూట్ కేసు నుంచి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శరీర భాగాలను పోస్టుమార్టం కోసం హాస్పిటల్కు పంపించారు. ఈ ఘటనతో ఆ ప్రాంతమంతా భయానక వాతావరణం నెలకొంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో శుక్రవారం ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. వీరార్కు చెందిన 26 ఏళ్ల యువకుడు తన తల్లిని దారుణంగా హత్య చేశాడు. బాధితురాలిని 44 ఏళ్ల వైశాలి ధనువుగా పోలీసులు గుర్తించారు. 2 రోజుల కిందట ఓ వివాహ కార్యక్రమంలో ఏదో అంశంపై తల్లి కొడుకుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఇదే విషయంలో మళ్లీ గొడవ జరగడంతో ఆ యువకుడు దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు చెప్పినట్టు తెలుస్తోంది.